అసలు గ్యాంగ్‌లో ఒక్కరి బర్త్‌డేనే తట్టుకోలేము. అలాంటిది ఒకే రోజు ఇద్దరి బర్త్‌డేలంటే హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఫైనల్‌గా కాలేజ్‌లో అవుతున్న క్రికెట్‌ని చూసేసి మా వాళ్ళందరూ ఒక దగ్గర ఉండడంతో అసలు ఏమైందని చూడడానికి వెళ్ళగానే మా లోకేష్ గాడితో పాటు మా గణేష్ గాడిది కూడా ఈ రోజే బర్త్‌డే అని. ఇంకా పార్టీ కోసం రెస్టారెంట్‌కైతే స్టార్ట్ అయ్యి ఆటోలో నేను దిలీప్ గాడైతే కిర్చాలు చేస్తుంటే గణేష్ గాడు మాత్రం చాటింగ్‌లో బిజీ అయిపోయాడు. ఇదే గ్యాప్‌లో అక్షర రెస్టారెంట్‌కైతే రీచ్ అయిపోయాం. మా వాళ్ళైతే ఎంత తిన్నా బిల్ మేము కట్టక్కర్లేదని జాలీగా వెళ్ళిపోతున్నారు. ఫైనల్‌గా రెస్టారెంట్‌కి వచ్చి యాంబియన్స్‌ని ఎంజాయ్ చేస్తుంటే విరాట్ కోహ్లీ ఫోటో కనిపించింది. రెస్టారెంట్ ఓనర్ కూడా నాలానే కోహ్లీ ఫ్యాన్ అనుకుంటా. గణేష్ గాడైతే చాలా సేపు మెనూ కార్డ్‌ని చూసి మాకు కావాల్సిన ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేశాడు. ఇంకా నాకైతే ఓసీడీ కాబట్టి ఫుడ్ వచ్చే వరకు టిష్యూతో ప్లేట్‌ని క్లీన్ చేస్తుంటే వీడు మాత్రం వచ్చిన నుంచి ఫ్రీ ఫైర్‌లో మునిగిపోయాడు. మా వాళ్ళు వెజిటేరియన్ కాబట్టి ఫుడ్‌తో పాటు ఇంకో ఇద్దరి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలోనే దిలీప్ గాడు ఈ రోజు నాన్ వెజ్ తినడు కాబట్టి నరేంద్ర గాడు ప్లేట్‌లో మొక్కలన్నీ చూపిస్తూ వాడినైతే ఏడిపిస్తున్నాడు. ఫుడ్ తింటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఇలా కష్టంగా వెజ్ తింటున్న దిలీప్ గాడినైతే చూడలేకపోతున్నా. ఇంతలోనే మా బిర్యానీ కూడా వచ్చేసింది. నేనైతే మంచిగా ఒక థమ్స్ అప్‌తో లేపేసి వీడితో బిల్ కట్టించేసి గిఫ్ట్ ప్రెజెంటేషన్స్ చేస్తుంటే వీడు మాత్రం నేను ఇంకా చిన్న పిల్లని ఏంటని గిఫ్ట్ ఓపెన్ చేయను అంటున్నాడు. ఫైనల్‌గా శర్మన్న ఎలాగోలాగా ఒప్పించేసి ఓపెన్ చేసేలా చేసేసాడు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంబీఏ కుర్రోడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.